వేసవిలో సువాసన అందించే సుమాలలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి మల్లెపూలు. మల్లె సాగుకు మలేషియా పెట్టింది పేరు అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మల్లె తోటల సాగు పట్టణ పరిసర గ్రామాల్లో ఎక్కువగా ఉంది. దేశీయ మార్కెట్లోనే కాక అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ పూలకు ఆదరణ బాగుంది. అందుకే మన దేశం నుంచి మల్లెలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. కొమ్మ కత్తిరింపు చేసిన సమయాన్ని బట్టి పూత సమయం ఆధారపడి ఉంటుంది. ఏడాదిలో సుమారుగా 2 నుంచి 3 నెలలు మల్లె పూత కాలం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య కావలసిన సమయంలో పూలు అందివచ్చేలా రైతులు కత్తిరింపు సమయాన్ని మార్పు చేసుకుంటూ ఉంటారు. పూత సమయంలో నీరు, పోషక యాజమాన్యం, సస్యరక్షణ, కోత చేసే సమయం, ప్యాకింగ్ వంటి అంశాలను అనుసరించి పూల తాజాదనం ఆధారపడి ఉంటుంది. అందువల్ల దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు పూలు ఎక్కువ సమయం తాజాగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మల్లె తోటల్లో అధిక పూల దిగుబడి, మంచి నాణ్యత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈనాటి అన్నదాతలో చూద్దాం. మల్లెలో అధిక పూల దిగుబడి కోసం పోషక యాజమాన్యం ప్రధాన భూమిక పోషిస్తుంది. సరైన సమయంలో ఎరువులను అందిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణంగా రైతులు ఎరువులను 2 దఫాలుగా వేసుకుంటూ ఉంటారు. జూన్, జూలై మాసాల్లో ఒకసారి, కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత డిసెంబర్, జనవరి మాసాల్లో మరోసారి వేసుకుంటారు. సాధారణంగా మల్లెకు ఎరువులను నేల స్వభావం, మొక్క వయస్సు, వేసిన రకాన్ని బట్టి వేయాల్సి ఉంటుంది. పూలు బాగా వస్తాయని భావించి అవసరమైన దానికన్నా అధిక మోతాదులో ఎరువులను వేస్తే మొక్కల్లో రొట్ట పెరిగి పూల నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. కొమ్మ కత్తిరింపులు పూర్తయ్యాక ప్రతి మొక్కకు 15 నుంచి 20 కిలోల పశువుల ఎరువు వెయ్యాలి. అంతేకాక ప్రతి 2 నెలలకొకసారి ప్రతి మొక్కకు అమ్మోనియం సల్ఫేట్ 20 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 40 గ్రాములు, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ 40 గ్రాముల ఎరువులను ఇవ్వాలి. ఈ ఎరువులను సంవత్సరానికి 2 దఫాలుగా కాకుండా 6 దఫాలుగా వేసినట్లయితే మొక్కకు పోషకాలు బాగా అంది పెరుగుదల బాగుండి మంచి దిగుబడి వస్తుంది. పూత సమయంలో పూల నాణ్యత బాగుండాలంటే 5 గ్రాములు సూక్ష్మ పోషక మిశ్రమం లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా పూలను కోసే సమయంలో బోరాన్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పూలు కోసిన తర్వాత కూడా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. మల్లెలు ఎక్కువగా ఎండాకాలం పూతకొస్తాయి కాబట్టి అప్పుడు ఉండే అధిక ఉష్ణోగ్రతలకు మొక్కల్లో రసం పీల్చు పురుగులైన నల్లి సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చివేసి ఆకులు నిర్జీవమై ఆకుల పైభాగంలో ఉబ్బెత్తుగా బొబ్బలుగా ఏర్పడి ఎరుపు రంగులోకి మారతాయి. నెలకొకసారి వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పురుగును తొలి దశలోనే అదుపు చేసుకోవచ్చు. పురుగు ఉధృతి పెరిగితే ఫెనిజాక్విన్ 2 మిల్లీలీటర్లు లేదా అబామెక్టిన్ 0.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ రసం పీల్చు పురుగుల సమస్యను అదుపులో ఉంచుకున్న వాళ్లం అవుతాం. మల్లెపూలను ఆశించే మరో పురుగు మొగ్గ పురుగు. ఈ పురుగు మొగ్గ లోపల ఉండి పూరేకులను తింటూ పెరుగుతాయి. ఇవి ఒక మొగ్గ నుంచి మరో మొగ్గకు వ్యాప్తి చెందుతాయి. పురుగు ఆశించిన మొగ్గలు గులాబీ రంగులోకి మారి మార్కెట్టుకు పనికిరాకుండా పోతాయి. అధిక నష్టం కలుగుచేసే ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. హెల్యుల్యూర్ అనే లింగాకర్షక బుట్టలను ఎకరాకు 4 చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. నెల రోజులకు ఒకసారి వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బాసిల్లస్ తురెంజెన్సిస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మొగ్గ పురుగును రాకుండా ముందుగానే నివారించుకోవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే స్పైనోసాట్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మల్లెలో కనిపించే మరో సమస్య మొగ్గ ఈగ. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో పోసుకోవాలి. అలాగే ఒక్కో మొక్కకు 20 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకున్నట్లయితే భూమిలో ఉండే లార్వాలను అరికట్టుకోవచ్చు. ఈగ సమస్య ఎక్కువగా ఉంటే 2 మిల్లీలీటర్లు ప్రొఫినోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మల్లె సాగులో మరో ముఖ్యమైన విషయం నీరు. ఎండాకాలం కాబట్టి నీటిని, నేల రకాన్ని, ఎండ వేడిమిని బట్టి ప్రతి మొక్కకు 20 నుంచి 30 లీటర్లు నీటిని ఇవ్వాలి. వేసవిలో 3-4 రోజులకు ఒకసారి, అదే డ్రిప్ ద్వారా అయితే రోజుకు 5 నుంచి 6 లీటర్లు నీటిని అందివ్వాలి. మల్లి తోటలో పూలు అధికంగా రావటానికి, పూసిన పూలు ఎక్కువ కాలం తాజాగా ఉండటానికి హార్మోన్లను ఉపయోగించవచ్చు. నైట్రోబెంజిన్ 20% మందును
2-2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఇదే కాక ట్రైకాంటినాల్ 1-2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత బాగుంటుంది. మల్లి తోటల్లో పూత నిరంతరాయంగా రావాలంటే తోటను 2 భాగాలుగా చేసుకోవాలి. ముందు ఒక భాగంలో కొమ్మ కత్తిరింపులు చేసుకుని 15 రోజుల వ్యవధి తర్వాత రెండో భాగంలో చెయ్యాలి. ఇలా చేయటం వలన ఎక్కువ కాలం పాటు పూల కోతలను తీసుకునే వీలుంటుంది. మల్లెలో పూల కోతలను ఉదయం 6-8 గంటల మధ్య చేపట్టాలి. మల్లెపూలకు నిల్వగుణం చాలా తక్కువ కాబట్టి సరైన పద్ధతిలో వాటిని ప్యాకింగ్ చేసుకుని రవాణా చెయ్యాలి. కొన్ని రకాల రసాయనాలను వాడి నిల్వ సమయాన్ని పెంచుకోవచ్చు. పూలను కోసిన తర్వాత 10 గ్రాముల సుక్రోజ్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో పూలను 5 నిమిషాలు ముంచి అటు తర్వాత తీసి ఆరబెట్టి ప్యాకింగ్ చేసుకుంటే 2-3 రోజులు పూలు తాజాగా ఉంటాయి. 4 గ్రాముల బోరిక్ యాసిడ్ లేదా 1 గ్రాము కాపర్ సల్ఫేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో పూ మొగ్గలను 5 నిమిషాలు ముంచి ఆరబెట్టి రవాణా చేసుకుంటే పూలు 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ ద్రావణాలను కోసిన పూలపై కూడా పిచికారీ చేసుకుని ప్యాకింగ్ చేయవచ్చు. ఇలా అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లయితే మల్లి తోట నుంచి నాణ్యమైన పూలను, అధిక దిగుబడిని సాధించవచ్చు.